Hi friends, how are you? Welcome to Sausanya Learnings. ఈరోజు మనం పంక్చువేషన్స్ గురించి తెలుసుకుందాం. పంక్చువేషన్స్ అనేవి మనకి ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫుల్ స్టాప్ అంటే ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. సో ఏదైనా ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది అంటే మనము ఫుల్ స్టాప్తో ఎండ్ చేస్తాం. సో హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. సో హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అన్నది ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ అన్నది పెట్టాము. కామా సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. లైక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ లైక్ రీడింగ్ బుక్స్, లిజనింగ్ మ్యూజిక్, ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ స్టడీయింగ్. సో ఇక్కడ చూడండి, రీడింగ్ బుక్స్, లిజనింగ్ మ్యూజిక్. సో అందుకు ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం కామాతో దాన్ని మనము చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ టు షో దట్ ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్. సో మనకి అది ఒక క్వశ్చన్ అన్నది ఒక క్వశ్చన్ మార్క్తో మనము చెప్పగలం. వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో ఇక్కడ చూడండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నది ఒక క్వశ్చన్. సో దీన్ని మన క్వశ్చన్ అన్నది ఎలా తెలుస్తుంది? బై పుట్టింగ్ ఏ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఎక్స్క్లేషన్ మార్క్ ఎంఫెన్సెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. సో ఇక్కడ మనకేంటి ఎక్స్క్లేషన్ మార్క్ అన్నది ఏదైనా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని కానీ ఒక ఎమోషన్ కానీ మనకి చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి, వావ్ టుడే వాజ్ ఆసమ్. సో ఇక్కడ వావ్ అన్నది, సో వావ్ తర్వాత మనం ఏం పెట్టాం? ఎక్స్క్లేషన్ మార్క్. టుడే వాజ్ ఆసమ్. సో మనం ఆ ఎక్స్క్లేషన్ మార్క్ అన్నది మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా మారుతుంది. సెమీకోలన్ లింక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో ఏదైనా ఒక సెంటెన్స్లోని ఎలిమెంట్స్ని లింక్ చేయడానికి యూజ్ చేస్తాం. టు జాయిన్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ వితౌట్ ఏ కంజంక్షన్. సో కంజంక్షన్స్ యూజ్ చేయకుండా మనం ఈ సెమీకోలన్ అన్నది యూజ్ చేసి మనం ఒక టూ సెంటెన్స్ని జాయిన్ చేస్తాం అనమాట. లైక్ మై డాటర్ ఈజ్ ఎ టీచర్, మై సన్ ఈజ్ ఎ డాక్టర్. సో ఇక్కడ మై డాటర్ ఈజ్ ఎ టీచర్. క్యాజువల్లీ మనం కంజంక్షన్స్ అంటే ఎండ్ బట్ అవన్నీ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం అది యూజ్ చేయకుండా సెమీకోలన్ యూజ్ చేసి మై డాటర్ ఈజ్ ఎ టీచర్, మై సన్ ఈజ్ ఎ డాక్టర్. సో ఇలా మనము సెమీకోలన్ యూజ్ చేసి సెంటెన్సెస్ అన్నవి ప్రిపేర్ చేస్తాం. నా కొలోన్ టు ఇంట్రడ్యూస్ ఏ లిస్ట్. కొలోన్ అన్నది ఇంట్రడ్యూస్ ఏ లిస్ట్. ఇలా 2 డాట్స్ పెడతాం మనం. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, రవి ప్లేస్ 4 గేమ్స్. సో ఇప్పుడు రవి 4 గేమ్స్ ఆడుతున్నాడు అన్నాం. సో ఆ గేమ్స్ ఏంటి అన్నది మనం ఇలా కొలోన్ అన్నది పెట్టి మనం చెప్తుంటాం. లైక్ బాస్కెట్బాల్, టెన్నిస్, సాకర్ అండ్ క్రికెట్. సో ఈ కొలోన్ అన్నది ఇప్పుడు ఎవరైనా ఏదైనా పర్సన్ ఏదైనా చేస్తున్నారు, అవి మెనీ యాక్టివిటీస్ ఉండొచ్చు. సో అలా ఇప్పుడు ఈ సెమీకోలన్ మనం కొలోన్ పెట్టి దాన్ని మనము చెప్తాం. లైక్ ఇక్కడ చూడండి, రవి ప్లేస్ 4 స్పోర్ట్స్. అవేంటేంటి? బాస్కెట్బాల్, టెన్నిస్, సాకర్ అండ్ క్రికెట్. నెక్స్ట్ కొటేషన్ మార్క్. సో కొటేషన్ మార్క్స్ అనేవి ఇలా మనం పైన 2 లైన్స్ లా ఉంటుంది అనమాట. షో దట్ వర్డ్స్ హ్యావ్ బీన్ డైరెక్ట్లీ కొటేటెడ్. అంటే ఇప్పుడు ఏదైనా 2 వర్డ్స్ మనం మెయిన్గా ఇప్పుడు ఒక సెంటెన్స్లో ఒక కొన్ని వర్డ్స్ అనేవి మనకు మెయిన్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ సెంటెన్సెస్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నది ఇంపార్టెంటో అక్కడ మనం ఇలా కొటేషన్ మార్క్స్ అన్నవి పెడతాం. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ వెరీ టయర్డ్, షీ సెడ్. ఇక్కడ ఐ ఆమ్ వెరీ టయర్డ్ అన్నది మనకి ఇంపార్టెంట్, దాన్ని మనం ఇంపార్టెంట్ కాబట్టి చూడండి ఇలా దాన్ని మనం కొటేషన్ మార్క్స్ పెట్టి హైలైట్ చేస్తున్నాం. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే కొటేషన్ మార్క్స్ అన్నవి యూజ్ చేస్తాం. అపాస్ట్రఫీ అంటే ఇలా ఒక చిన్న లైన్ ఉంటుంది, అది మనము లైక్ ఏ కామాలా ఉంటుంది. బట్ కామా అన్నది మనం కిందని యూజ్ చేస్తాం. అపాస్ట్రఫియస్ అన్నది మనం ఏదైనా వర్డ్లో పైన యూజ్ చేస్తాం. టు షో వెన్ ఏ లెటర్ ఆర్ ఏ నెంబర్ హ్యాస్ లెఫ్ట్ అవుట్. అంటే ఏదైనా ఒక నెంబర్ కానీ లెటర్ కానీ లెఫ్ట్ అవుట్ అయినట్టు, అంటే మనకి రిపీట్ అయినప్పుడు కానీ లేదంటే ఎస్ అన్నది యూజ్ చేసినప్పుడు కానీ మనం ఈ అపాస్ట్రఫీ అన్నది యూజ్ చేస్తాం. దేర్ ఆర్ 2 8s ఇన్ 808. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 808లో ఎన్ని 8s ఉన్నాయి అన్నది మనం చెప్పినప్పుడు ఏమంటాం? 2 అంటాం. 2 8s. సో ఇక్కడ మనం చూడండి, నేను ఎస్ అన్నది యూజ్ చేసినప్పుడు కూడా ఇది యూజ్ చేస్తాం, అపాస్ట్రఫీ అన్నది యూజ్ చేస్తామని చెప్పాం. సో ఇక్కడ హౌ మెనీ 8s ఆర్ దేర్ ఇన్ 808? 2 8s. సో ఎస్ అనే సౌండ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇక్కడ మనము అపాస్ట్రఫీ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హైఫన్ అన్నది మనకు ఒక చిన్న స్లీపింగ్ లైన్ లా ఉంటుంది. టు జాయిన్ వర్డ్స్ టుగెదర్. ఏదైనా వర్డ్స్ ని టుగెదర్ జాయిన్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. లైక్ మై 8 years old. సో ఇక్కడ చూడండి, 8 తర్వాత కానీ
ఇయర్స్ తర్వాత కానీ ఓల్డ్ బాయ్ లవ్స్ రీడింగ్. సో ఇలా మనము ఏదైనా ఒక వర్డ్స్ని జాయిన్ చేయాలి అన్నప్పుడు మనము హైఫన్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ అనేవి లైక్ సి లాగా ఉంటాయి అన్నమాట. టు యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ఏ సెంటెన్స్. సో ఏదైనా ఒక సెంటెన్స్లో మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ బ్రాకెట్స్ అన్నవి యూజ్ చేస్తాం. లైక్ ఇట్ ఈజ్ రియల్లీ యూస్ఫుల్ ఫ్రూట్. ఇక్కడ ఇట్ అన్నది ఏంటో మనకు తెలియలేదు. సో దీని గురించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాం. అప్పుడు మనం ఈ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇక్కడ ఇట్ అంటే ఏంటి, మనం ఒక యాపిల్ గురించి చెప్తున్నాం. సో ఇట్ ఈజ్ రియల్లీ యూస్ఫుల్ ఫ్రూట్. ఇక్కడ ఈ ఫ్రూట్ ఏంటో ఇక్కడ మనకు తెలియలేదు. చాలా రకాల ఫ్రూట్స్ ఉంటుంది, ఏదో మనకు తెలియలేదు. సో అప్పుడు ఇక్కడ ఏంటి, మనం యాపిల్ గురించి చెప్తున్నాం. సో అందుకనే దీన్ని మనం ఒక బ్రాకెట్లో, సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో అన్నది బ్రాకెట్స్ ద్వారా మనము చెప్పచ్చు అనమాట. సో అలాంటప్పుడు మనము బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్లాష్. సపరేట్ లెటర్స్, నెంబర్స్ ఆర్ వర్డ్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్లో మనము డిఫరెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఈ స్లాష్ అన్నది యూజ్ చేస్తాం. ఏదైనా డిఫరెంట్ వర్డ్స్ గురించి మాట్లాడినప్పుడు. ఫ్రీ పాస్ విల్ బి గివెన్ టు. లైక్ చూడండి ఇక్కడ మెన్ ఆర్ ఉమెన్. ఇక్కడ చూడండి ఈ స్లాష్ మనం ఆర్ అనే దాంతో కూడా మనం అంటాం అనమాట. మెన్ ఆర్ ఉమెన్ ఓన్లీ. ఇక్కడ చూడండి 2 డిఫరెంట్ పర్సన్స్ గురించి మాట్లాడాం. సో అలాంటప్పుడు ఏం చేసాం, మనం ఇక్కడ స్లాష్ అన్నది పెట్టాం. మెన్ ఆర్ ఉమెన్ అనమాట. ఎలిప్సిస్ మార్క్ అంటే 1 or more వర్డ్స్ హ్యాస్ బీన్ ఇంటెన్షనల్లీ లెఫ్ట్ ఓవర్. అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాస్తున్నాం, రాసేటప్పుడు అక్కడ మనం కొన్ని వర్డ్స్ వదిలేసాం, ఇంకా ఉన్నది. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఇలా మనం డాట్స్ పెడతాం. సో వాటిని ఏమంటాం, ఎలిప్సిస్ మార్క్ అంటాం. లైక్ టు బీ కంటిన్యూస్ అంటే చూడండి, ఎప్పుడైనా మనం టు బీ, మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, టు బీ కంటిన్యూస్ అన్నప్పుడు ఇలా డాట్స్ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇంకా ఉన్నది. సో మనకి అది తెలియడానికి అన్నది ఈ ఎలిప్సిస్ మార్క్స్ అన్నవి యూజ్ చేస్తాం. ఇలా డాట్స్ ఉంటాయి అన్నమాట అవి. సో అంటే అది ఇంకా ఉన్నది అని అర్థం. సో వీటి గురించి ఇంకా క్లియర్గా అబ్రివేషన్ అన్నది నేను ఇంకొన్ని వీడియోస్లో మీకు చేసి చెప్తాను. థ్యాంక్ యూ.